రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమా మళ్లీ వాయిదా పడింది. అయితే ఈసారి కారణం నారా లోకేష్ కాదంటూ చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ పోస్ట్ పోన్ వెనుక అసలు రీజన్ రామ్ గోపాల్ వర్మ చెప్పిన రీజన్ కూడా కాదు. సో ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. వ్యూహం సినిమాకు నారా లోకేష్ అడ్డుపడ్డారంటూ రామ్ గోపాల్ వర్మ మొన్నటి వరకు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఈసారి నారా లోకేష్ కారణం కాదు అని ఆర్జీవే స్వయంగా చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అంటే ఈ రోజు థియేటర్లో ఈ సినిమా ఉండాలి, కానీ వాయిదా పడిపోయింది. మళ్ళీ ఈ సినిమాని మార్చ్ 1 రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు సీక్వెల్ అయిన శపథం మార్చ్ 8న రిలీజ్ కాబోతోంది. రామ్ గోపాల్ వర్మ చెప్పిన కారణం ఏంటి అంటే సినిమాకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పాడు. అంతేకాకుండా మార్చ్ 1న అయితే మాకు కావాల్సిన థియేటర్లు దొరుకుతాయని చెప్పుకొచ్చాడు. కానీ ఫిబ్రవరి 21వ తేదీ రాత్రే రామ్ గోపాల్ వర్మతో పాటుగా చాలా మంది ప్రముఖులు ఈ సినిమాని చూశారు. సో దాని ప్రకారం చూసుకున్నాము అంటే ఈ సినిమా అవుట్పుట్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేవు. కానీ పోస్ట్ పోన్ చేయడానికి గల కారణం ఏంటి అంటే రామ్ గోపాల్ వర్మ అనుకున్న స్థాయిలో ఈ సినిమా జనాల్లోకి వెళ్ళలేదు. సినిమా బుకింగ్స్ ఓపెన్ చేశాక పెద్దగా ఎవరు టికెట్స్ బుక్ చేసుకోలేదు. దీంతో ఈ సినిమాని మరింత మాస్ ప్రమోషన్స్ చేసి సినిమాని థియేటర్లోకి తీసుకొని వెళ్లాలని రామ్ గోపాల్ వర్మ భావిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్ లైఫ్ ఆధారంగా తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. సెన్సార్ అడ్డంకులు దాటుకున్న ఈ చిత్రం మార్చ్ 1 మరియు 8వ తేదీన 2 విడుదల కాబోతున్నాయి. చూడాలి మరి ఈ వ్యూహం సినిమా అండ్ వ్యూహం సిరీస్ రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పైన ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో.